హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. మరొక మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు పన్నీర్ బుర్జీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. రెస్టారెంట్ స్టైల్ లాగా మనం ఇంట్లోనే టేస్టీగా సింపుల్గా ఈ పన్నీర్ బుర్జీ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రోటీలోకి, అలాగే చపాతీలోకి, పరోటాలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. మరి దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాము. దీనికోసం 200 గ్రాములు పన్నీర్ని తీసుకోవాలి. ఫ్రెష్ పన్నీర్ని తీసుకోండి. దీన్ని చేత్తో ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. పన్నీర్ పీస్ కింద దొరికినట్లయితే ఆ పన్నీర్ పీస్ని అయితే మీరు క్యారెట్ కోరుకునే దాంతో కోరుకోండి. నేను ఇక్కడ క్యూబ్స్ కింద తీసుకున్నాను కాబట్టి చేత్తో మ్యాష్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకోవాలి. 5 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా బటర్ని యాడ్ చేసుకోండి. కర్రీకి కంపల్సరీ బటర్ వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి. బటర్ లేకపోతే దాని ప్లేస్లో ఒక 2 స్పూన్లు నెయ్యినన్నా యాడ్ చేసుకోవచ్చు. దీనిలోకి 1 స్పూను జీలకర్రని వేసుకుని జీలకర్రని బాగా వేయించుకోవాలి. జీలకర్ర మంచిగా రోస్ట్ అయిన తర్వాత దీనిలో 3 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీనిలోకి 5-6 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. మూత పెట్టేసుకుని ఉల్లిపాయలని మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. మూత ఓపెన్ చేద్దాము. ఉల్లిపాయలు అనేవి వేగిపోయాయి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 నిమిషం వేయించుకోండి, పచ్చివాసన పోయే వరకుని. వేగిపోయింది. ఇప్పుడు మనం దీనిలోకి ఒక 3 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసేసుకుందాము. దీనివల్ల టమాటాలు కూడా త్వరగా మగ్గిపోతాయండి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల. మూత పెట్టేసుకుందాము. మూత ఓపెన్ చేసి చూద్దామండి. ఒక 3 మినిట్స్కి టమాటాలు అనేవి మగ్గిపోయాయి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూను ధనియా పౌడర్, 1 స్పూను జీరా పౌడర్, 1 స్పూను గరం మసాలా పౌడర్, 1 స్పూను శనగపిండి వేసి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా ఒక 2 నిమిషాల సేపు మనం వేయించుకోవాలి. మసాలాలన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీనిలోనికి కారాన్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ని తీసుకున్నాను. అదైతే ఘాటు లేకుండా మంచి కలర్గా వస్తుంది. మీ దగ్గర ఉంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ని వేసుకోండి. దీనిలో ఒక 1/2 గ్లాసు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీనిలో మ్యాష్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసేసుకోవాలి. మీరు కూడా తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఇదంతా కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుని 10 నిమిషాల సేపు ఈ కూరని ఉడికించుకోవాలి. 10 మినిట్స్ అయిపోయిందండి. మూత ఓపెన్ చేసి చూద్దాము. కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్న కసూరి మేతిని ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలండి. ఈ కసూరి మేతి వేసుకోవడం వల్ల ఈ కర్రీ అనేది మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ వీడియోని చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దీంట్లో కొత్తిమీర జల్లేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఎంతో రుచికరంగా ఉండే పన్నీర్ బుర్జీ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి.
దీన్ని మనం చపాతీలోకి కానీ రోటీలోకి కానీ లేదా నాన్స్లో కానీ చాలా బాగుంటుంది కర్రీ అనేది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.